రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మళ్లీ ఢిల్లీకి వెళ్లే సమయం ఆసన్నమైందా? తదుపరి రాష్ట్రపతిగా ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందా? పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే మరో తెలుగు వ్యక్తి కేర్ ఆఫ్ అడ్రస్ రైసినా హిల్స్ కానుందా? బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా కీలక పదవులు అధిరోహించిన వెంకయ్యనాయుడు అప్పుడు ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేకపోయారు? ఇప్పుడు రాజ్యాంగాధినేతగా అయ్యేందుకు ఉన్న ఛాన్స్ ఏంటి? ఉపరాష్ట్రపతులు తదుపరి రాష్ట్రపతి అయ్యే సాంప్రదాయం కొన్నాళ్ళు కొనసాగింది. అయితే కొద్ది మందికి ఆ అవకాశం దక్కలేదు. అందులో మన వెంకయ్యనాయుడు కూడా ఒకరు. బీజేపీలో చక్రం తిప్పిన వెంకయ్యనాయుడుకు ట్రబుల్ షూటర్ అనే పేరుండేది. సాదాసీదాగా ఉండే ముప్పవరపు వెంకయ్యనాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయాల్సి వచ్చింది. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో వెంకయ్య పాత్ర మరవలేనిది అనేది నాటితరం కమలదళం నేతల అంతరంగం. తొలితరం బీజేపీ జోడీ నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి, నేటి తరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా జోడీకి వారధిగా నిలిచిన చరిత్ర వెంకయ్యనాయుడుది. వెంకయ్యనాయుడు మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి పార్టీ ఎంపిక చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. క్రియాశీలక రాజకీయాల నుంచి నాయుడిని తప్పించేందుకే ఉపరాష్ట్రపతి చేయిలో కూర్చోబెట్టారనే చర్చ నడిచేది. అయితే పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని, పార్టీ ఏ సమయంలో ఏం చేయాలో ఆదేశిస్తే అదే చేయడం తమ పని అని అన్నట్లు ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టించారు. నిండుకుండా తొలకదు అన్నట్లు నిదానంగా తన పని తాను చేసుకుపోయే వెంకయ్యనాయుడు తాను ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోతారు అనేది పేరుంది. భూమి గుండ్రంగా ఉండును అన్నట్లు వెంకయ్యనాయుడు అవసరం దేశానికి అత్యున్నత పదవిలో కూర్చునే అవకాశం ఆయనకు మళ్లీ రాబోతుందనే టాక్ వస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధానమంత్రిగా మోడీ రిటైర్మెంట్ ఏమైనా ఉంటుందా అనే కోణంలో పొలిటికల్ పండితుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. 75 సంవత్సరాలు నిండిన వాళ్లు క్రియాశీలక పదవులు చేపట్టరాదన్న బీజేపీ నియమావళిని నరేంద్ర మోడీ అమలు చేస్తూ వస్తుండటంతో ఇప్పుడు ఆయన రిటైర్మెంటు పైన చర్చ మొదలైంది. మోడీ సెప్టెంబర్ 17వ తేదీతో మోడీ ఈ ఏడు 75 ఏళ్ల మార్క్ రీచ్ అవుతున్నారు. దీంతో ప్రధానమంత్రి పదవిని మోడీ వదులుకుంటారా లేదంటే కంటిన్యూ అవుతారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తరుణం, పాకిస్తాన్ యుద్ధం, నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న సమయంలో మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే బెటర్ అని, 75 ఏళ్ల నిబంధన కొన్నాళ్లు వాయిదా వేసుకుంటేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మోడీ ప్రధానమంత్రి పదవి నుంచి ఇప్పటికిప్పుడు తప్పుకునే అవకాశాలు లేకున్నా మరో 2 ఏళ్లు టైం ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లోగా క్లారిటీ వస్తుందని చర్చ వస్తుంది. మోడీ ఒకవేళ రాష్ట్రపతి పదవికి పోటీ చేసే సందర్భం తప్పనిసరి అయితే ఆయనే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అవుతారు. మోడీ ప్రధానమంత్రిగా కొనసాగితే రాష్ట్రపతి రేసులో తెలుగు నేల నుంచి ఈసారి వెంకయ్యనాయుడు బరిలో ఉండవచ్చనే టాక్ వస్తోంది. ఎన్డీఏ సర్కార్లో ఈసారి బీజేపీ బలం తగ్గింది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోవడంతో మిత్రపక్షాల సహకారంతో నడుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సర్కార్కు ఆక్సిజన్ అందిస్తున్నాడు. మోడీ ప్రధానమంత్రి కాకముందు తొలి ఎన్డీఏ సర్కార్ల జమానాలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంలో నాడు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. సరిగ్గా మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వచ్చిందనడంలో సందేహం లేదు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న వెంకయ్యనాయుడు తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి, పార్టీలతో సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు. మున్ముందు ప్రధానమంత్రి పదవి ఉత్తరాదికి వస్తే దక్షిణాది నుంచి రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును చేయాలనే ప్రతిపాదన రావచ్చు. నాడు ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేయాల్సి వచ్చింది. రాజకీయాలు, ప్రజాసేవలు అన్ని అనుభవించి ఇక చాలు అని సంతృప్తి చెందిన నేతలు ఎందరో ఉన్నారు. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన బ్యూరోక్రాట్ మన్మోహన్ సింగ్ తొలుత వాళ్లు ప్రధానమంత్రులుగా అవుతామని కలలు కనలేదు. కాలం, ఓపిక, మేధో సంపత్తి వారికి ఆ అవకాశాలు కల్పించింది. అనుభవం, ఓపిక, దక్షత ఉన్న వెంకయ్యనాయుడికి అవకాశం కలిసొస్తే తప్పక రాష్ట్రపతి రేసులో ఉంటారనే టాక్ వస్తోంది.